హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ప్రొఫెషనల్ కండెన్సర్ మైక్రోఫోన్ అయితే చూపించబోతున్నాను. సో ఈ మైక్రోఫోన్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇదైతే మనకైతే ల్యాప్టాప్లో మనం కనెక్ట్ చేసి అయితే ప్లే చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి మ్యానో కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మనకి ఇలాంటి మైక్రోఫోన్స్ అండ్ ఇలాంటి సో ఎక్కువ చూసుకుంటే వీళ్ళు మైక్ స్క్రీన్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు బోయే వాళ్ళలాగా. అండ్ ఇక్కడ బాక్స్ చూసుకుంటే బాక్స్ మీద మూలకైతే మయోనో అని ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొఫెషనల్ కండెన్సర్ యూఎస్బి మైక్రోఫోన్ సెట్ అని ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని మోడల్ నెంబర్ వచ్చేసి AU-PM421 ప్రొఫెషనల్ ఆడియో ఇన్నోవేషన్. సో AU-PM421 అనమాట దీని మోడల్ నెంబర్. అండ్ ఈ మైక్ చూసుకుంటే సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉంటుంది. అండ్ సైడ్స్కి కూడా మనకైతే సేమ్ ఇలాగే ఇచ్చారు, ప్రొఫెషనల్ కండెన్సర్ మైక్రోఫోన్ సెట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మోడల్ నెంబర్ అండ్ ప్రొఫెషనల్ ఆడియో ఇన్నోవేషన్ అని. అండ్ మనం ఇంకా రెస్ట్ ఆఫ్ ద సైడ్స్ చూసుకుంటే సేమ్ మయోనో అని ఇచ్చారు. అండ్ కంపెనీ అయితే బ్రాండ్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కార్డియోడ్ పోలార్ ప్యాటర్న్ అంట. అండ్ ఇక్కడ చూసుకుంటే కంఫర్టబుల్ విత్ విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్. సో మనమైతే విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్లో అయితే కొంచెం వాడుకోవచ్చు దీన్ని. అండ్ ఇక్కడ చూసుకుంటే DR16mm మైక్ క్యాప్సూల్ ఉంది. సో మైక్ క్యాప్సూల్ వచ్చేసి 16mm అంట. అండ్ ప్రొఫెషనల్ సౌండ్ చిప్ సెట్ అయితే ప్రొవైడ్ చేశారు లోపల మనకి చిప్ సెట్. అండ్ ఈ మైక్ వచ్చేసి మొత్తం టోటల్గా మెటల్ కోటింగ్ చేసి అయితే ఉంటుంది. అండ్ యూఎస్బి వచ్చేసి 2.0. సో దాంతో మనమైతే యూజ్ చేయొచ్చు. ఇదైతే డైరెక్ట్గా మనకైతే యూఎస్బి నుంచి కనెక్ట్ చేసుకోవాలి మన ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్కి. నెక్స్ట్ వచ్చేసి బూమ్ ఆర్మ్ స్టాండ్ ఇచ్చారు. సో స్టాండ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. మనం ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేద్దాం. సో ఇక్కడ మోనో బాక్స్ ఉంది కదా, సో దీనిలో అయితే అన్బాక్స్ చేద్దాం. దీనిలో మొత్తం మనకి ప్రోడక్ట్స్ మొత్తం అన్నీ కలిపి అయితే ఉంటాయి. అంటే ఒకటే ప్రోడక్ట్ని అసెంబుల్ చేసి మనమే చేసుకోవాలన్నమాట, అసెంబుల్ చేసి అయితే ఇవ్వరు. అండ్ చూసుకుంటే మనం అయితే లోపల చూసుకుంటే మనకి ఇక్కడ యూజర్ మాన్యువల్ అండ్ ఇక్కడ ఒకటి కార్డ్ అయితే ఇచ్చారు. సో మాన్యువల్ చూసుకుంటే మనకి ఎలా ఫిట్ చేయాలి ఏంటి అని ఉంటుంది. అండ్ ఇంకా దీనిలో ఏమేమి ప్రోడక్ట్స్ ఇచ్చారు, దీని కంటెంట్స్ ఏంటి అని ఉంటుంది దీని లోపల. సో మనం దీని గురించి తెలుసుకోబట్టి పక్కకు పెడదాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది హ్యాపీ అని అయితే ఇచ్చారు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని అయితే ఇచ్చారు. అండ్ దీని గురించి సో ఇది కూడా పక్కకు పెడితే మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో ఇక్కడైతే రెండే ఇచ్చారు. దానిలో ఒకటేమో విన్ ఫోమ్ ఇచ్చారు అండ్ ఇంకోటేమో ఫిల్టర్ ఇచ్చారు, పాప్ ఫిల్టర్ ఇచ్చారు. సో రెండే ఇచ్చారు మీద. అండ్ లోపల చూసుకుంటే మిగతా ప్రొడక్ట్స్ అన్ని ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకోటి ఇక్కడ ఇది అయితే పాప్ ఫిల్టర్ అనమాట. ఈ ఫిల్టర్ నుంచి మనకైతే సౌండ్ అనేది ఫిల్టర్ అయ్యి మంచిగా అయితే వినపడుతుంది అనమాట గైస్. అండ్ ఈ ఫిల్టర్ అయితే ఎటు పెడితే అటు బెండ్ అవుతుంది, మనం ఎటు బెండ్ చేస్తే అటైతే బెండ్ అవుతుంది. అదే దీని స్పెషాలిటీ. సో మైక్లో పెద్దగా కనిపించేది ఇది ఒకటే అనమాట, అందుకే ఇది నేను మరీ ప్యాక్ చేశారనమాట. సో ఇక్కడ చూసుకుంటే M లోగో అయితే వాళ్ళు దాని మీద ప్రింట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇదైతే కేబుల్ అనమాట, USB కేబుల్. సో ఈ కేబుల్ నుంచే మనం అయితే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ చూసుకుంటే ఇది స్టాండ్ అనమాట గైస్, చాలా పెద్ద స్టాండ్ ఇది. సో ఈ స్టాండ్ మీద నుంచే మనకైతే మన మైక్ అనేది ఆగుతుంది. ఈ స్టాండ్ మనం మన డెస్క్కి అయితే దీన్ని మౌంట్ చేసుకోవాలి. అండ్ స్ప్రింగ్తో బాగుంటుంది ఈ మైక్ స్టాండ్. సో ఈ స్టాండ్ కూడా పక్కకు పెడితే ఇంకా ఏమి ఇచ్చారో చూద్దాం. సో వాళ్ళదైతే ఇది మన ట్యాగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి ఇది స్టాండ్ పెట్టేస్తే లోపల స్టాండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది గైస్. అంటే మనకి ఇదైతే కింద పడదు అనమాట, మైక్ అయితే చాలా స్ట్రాంగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదేంటంటే గైస్ మనకి క్లిప్ అనమాట. సో మనం మైక్ అయితే దీనికి జాయిన్ చేయాలి, ఫిక్స్ చేయాలన్నమాట. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మైక్. సో ఈ మైక్ అనేది కవర్లో ప్యాక్ చేశారు. సో లోపల ఏముందో చూద్దాం. సో ఈ మైక్ ఎలా ఉందో చూద్దాం. అండ్ ఈ మైక్ చూసుకుంటే రౌండ్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం మెటాలిక్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఒక బటన్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే గెయిన్ అనేది మనం రైజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, అదైతే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మయోనో అని అయితే వాళ్ళు ప్రింట్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే బాగుంది, మొత్తానికైతే మంచి క్వాలిటీతో, బరువు కూడా చాలా బాగుంది అది మైక్ అనేది. అది చూసుకుంటే క్లాంప్ మనం అయితే మన టేబుల్కి ఫిక్స్ చేసుకునేది. సో దానికైతే టేబుల్ మౌంట్ అయితే చేసుకోవచ్చు, చాలా బాగుంది. ఇది కూడా చూసుకుంటే మంచి ఫీచర్స్ ఉన్నాయి గైస్, అంటే మంచిగా చాలా బాగుంది. సో మనమైతే ఇది మన టేబుల్కి అయితే మనం
ఫిక్స్ చేద్దాం. సో దానికోసం ముందు మనం అయితే ఇది ఇచ్చారు చూడండి మౌంట్, ఇది క్లాంప్. సో దీన్ని మనం అయితే మన టేబుల్కి ఫిక్స్ చేయాలి. అండ్ మనమైతే ఫిక్స్ చేశాక మనం మళ్ళీ టైట్ చేశాక దీనికి మనకు స్టాండ్ ఇచ్చారు కదా, ఆ స్టాండ్ అనేది మనం దీనికి ఫిక్స్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక మంచి ఇక్కడ స్క్రూ ఇస్తాడు అండ్ స్క్రూకి హోల్స్ ఇచ్చాడు కదా, దీన్ని కొంచెం లూజ్ చేసి ఆ స్టాండ్ అనేది అక్కడ ప్లేస్ చేసి మళ్ళీ దీన్ని టైట్ చేసేస్తే మనకు స్టాండ్ అనేది చాలా బాగా అవుతుంది. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ వరకు అయితే మనం అయితే బిల్డ్ చేసేసాం. అండ్ నెక్స్ట్ దీనికైతే మైక్ అనేది మనం ఫిక్స్ చేయాలి. సో దాని తర్వాత మనకైతే రెడీ అయిపోద్ది అనమాట. సో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మొత్తం చూసుకుంటే మీరు ఇక్కడ ఇదే అనమాట మనకి స్టాండ్. సో ఈ స్టాండ్ మనం టేబుల్కి అయితే ఫిక్స్ చేసేయాలి. అండ్ మనమైతే ఫిల్టర్ అండ్ మైక్ని కూడా ఫిక్స్ చేసేసాం. సో ఈ విధంగా చూసుకుంటే ఇలా ఉంటుంది గైజ్. అండ్ దూరం నుంచి చూస్తే మనకి పెద్దగా కనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ సింగర్స్ పాడతారు చూడండి, సో అంత పెద్దగా అయితే కనిపిస్తుంది. సో చాలా బాగుంది గైజ్ మైక్ అనేది, చాలా అంటే చాలా బాగుంది. ఈ మైక్ వచ్చేసి కాస్ట్ గైజ్ 5000 అనమాట. మనకి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. నేను మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైక్ అయితే వాయిస్ని చాలా బాగా కండెన్స్ చేసి చాలా మంచిగా స్మూత్గా తీసుకెళ్తుంది. అండ్ నాయిస్ని మాత్రం చాలా బాగా క్యాన్సిల్ అయితే చేస్తుంది. మైక్ లుక్ పరంగా చూస్తే చాలా బాగుంది గైస్, మంచి లుక్తో ఉంది. ఒక మంచి బటన్ ఇచ్చారు, బటన్కి లైట్ కూడా ఉంది. అండ్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ అయితే అవుతుంది లైట్ అనేది. అండ్ చాలా బాగుంది గైస్ ఈ లైట్, చాలా మంచి మన మైక్ చాలా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ మైక్ది గెయిన్ అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే అంత నాయిస్ రెడ్యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ మీద అయితే ట్యాప్ చేయాలి, అప్పుడైతే మనకి మైక్ నాయిస్ అయితే రెడ్యూస్ అవుతుంది. అండ్ ఇదైతే వచ్చేసి ఫిల్టర్ అనమాట. ఈ ఫిల్టర్ ఉంటేనే మనకి మైక్ చాలా బాగా పనిచేస్తుంది, లేకపోయినా బాగానే పనిచేస్తుంది కానీ కొంచెం రెడ్యూస్ అవుతుంది నాయిస్ అయితే. సో బాగుందన్నమాట మైక్ చూసుకుంటే. అండ్ అన్ని విధాలుగా అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నేను చూసిన దాంట్లో 5000 అనే ప్రైస్ లింక్లో చాలా బాగుంది ఈ మైక్ అనేది. సో మంచి మైక్ అనమాట. ఎవరైనా యూట్యూబర్స్ ఎవరున్నా కూడా మంచిగా తీసుకోవచ్చు, నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఈ మైక్ అయితే చాలా మంచి నాయిస్ క్యాన్సిలింగ్ చేస్తుంది. తక్కువ బడ్జెట్లో అంటే 5000 బడ్జెట్ ప్రైస్ రేంజ్లో మనకి మైక్ దొరకడం అంటే మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. ప్రొఫెషనల్ మైక్ అనమాట ఇది. సో చాలా బాగుంది. అండ్ మైక్ చూసుకుంటే మనకైతే యూఎస్బీతో కనెక్ట్ చేసుకోవచ్చు కంప్యూటర్కి. సో నాకు నచ్చిన మెరిట్స్ ఏంటంటే అన్నీ బాగున్నాయి, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, అండ్ గెయిన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, మన చేతిలోనే ఉంది. అండ్ నాకు నచ్చని థింగ్ ఏంటంటే దీంట్లో మనకి ఫోన్కి కనెక్ట్ చేసుకునేలాగా, అంటే మనకి 3.5mm జాక్ ఇచ్చినా కూడా చాలా సూపర్గా ఉండేది. అంటే యాక్చువల్లీ నేను AU-A03 కూడా తీసుకున్నాను, దాంట్లో మనకైతే 3.5mm జాక్ ఉంటుంది, దాని నుంచి ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఆ విధంగా అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా. సో మైక్ చూసుకుంటే నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది, అండ్ అన్ని విధాలుగా సూపర్ బాగుంది. సో ఒక్క మైక్ అది మన జాక్ 3.5mm జాక్ తప్ప అదొక్కటి కొంచెం అది ప్రొఫెషనల్ మైక్ కూడా, ప్రొఫెషనల్ మైక్ ఇస్తే బాగుండేది. అండ్ నేను తీసుకున్న AU-A03 అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అన్బాక్స్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అంటే వచ్చే వీడియోలలో ఉంటుంది. సో ఇది గైస్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ యూట్యూబర్స్కి కూడా, సో వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సుహాస్ టెక్.